యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ ప్రేమ వందనాలు. మనం ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4520 రోజుకు వచ్చాం. దేవుడు తన మహాకృపను బట్టి చక్కగా మనల్ని నిర్విరామంగా నిరాటంకంగా నడిపిస్తూ ఉన్నారు. అందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది దైవజనులు మనకు అనేక రకాలైనటువంటి సందేశాలు అందించి ఉదయకాలం ప్రతి ఉదయం ఆయన పాదశంలో మనకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన రాకడ కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడికను మనము ప్రారంభించుకున్నాం. పాల్సిరిలా ముక్కులు ప్రార్థన చేసి కూడిక ప్రారంభిస్తారు. ప్రియంగలైన జీవంగల మా తండ్రి, ఈ దినం కూడా మా బ్రతుకులో ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన దినాలన్నీ కాపాడి రాత్రి అంత మంచి నిద్ర అనుగ్రహించి ఏకోనే సజీవులుగా లేపి లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. అయినా దినం అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. ఏ యోగ్యతరకు తెలియని మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ దయగల మాటలుటకు మరొక తరుణం ఇచ్చిన స్తోత్రాలు. కడవరి దినాల్లో ఉన్నాం. ఈ విధంగా ప్రభువా మా గృహాలకి మీ దయగల మాటలు ఇప్పిస్తున్నారు. నాయన తండ్రి, మీ ఏర్పాటు చేసిన మీ దాసుని నడిపిస్తున్న ఈ దాసుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీరే మయం పొందండి, వాక్యం ద్వారా మీరే మయం పొందండి. మేము ఏం చేసినా మీ మహిమార్థంగా చేయుటకు మీ కృపను గ్రహించండి. నాయన రావాల్సిన వరంగా సకాల వచ్చుకు మీ కృపను గ్రహించండి. నేను మీ పక్షంగా నిలబడి మీ దాసుని బలపరచండి, ఆత్మతో నింపండి. ప్రభువా తండ్రి, మంచి గాయకుడు ప్రభువా తండ్రి ట్రాన్స్లేషన్ లో పక్షుల్లో మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. పాటలు వాడు నేను నీ దాసుడు ప్రభువా తండ్రి రాజారావు గారిని బట్టి స్తోత్రాలు. ఈ విధంగా చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న కార్యక్రమం మీరే నడిపించమని, నీ దాసుని ఆత్మతో నింపుకొని, కరెంటు ద్వారా నెట్ ద్వారా తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీ కృప చూపమని ఏకోని ఈ విధంగా ప్రభు లోకములకి వెళ్ళక ముందు మీ పాద సన్నిధిలో నాయన మా విన్నపములు, మా విజ్ఞప్తులు, మా మనవులు ప్రభువా మీరు చేతులు తలపోసుకొని భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చేస్తాం. రేపటి దినం కొరకు ప్రార్థిస్తున్నాం. రేపు పరిశుద్ధ దినం ఆత్మతో సత్యముతో ఆరాధించి రొట్టె విరుచుట కార్యక్రమంలో నాయన తండ్రి మీరే మయం పొందని నన్ను జ్ఞాపకం చేసుకుని అనేక మార్లు మీ ప్రేమను మర్చివారమైనగా నాయన నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం కనుక ప్రభు రేపు దినం వరకు మమ్మల్ని ఈ రోజు సిద్ధపరిచి చేయండి. ఈ దినం అంతట్లో మీ కాపుదల భద్రతను గ్రహించండి. జరగబోయే కార్యక్రమంలో మీరే ఉండి అధ్యక్షత నడిపించమని మా రక్షకుడు మా విమోచకుడు మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి రానందుకు స్తోత్రాలు చేస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. బ్రదర్ ఎలీషా బాబు గారు సేవకులు ఒక పాట పాడవలసిందిగా, ఒక పల్లవి 2 చరణాలు. వందనాలు బ్రదర్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బాటి ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. వందనాలు. వందనాలు బ్రదర్. చక్కటి పాట పాడి దేవుని స్తుతించాలని మనమందరం కూడా దేవుని స్తుతిద్దాం. పాడినటువంటి బ్రదర్ ఎలీషా బాబు గారికి ప్రేమ వందనాలు. దయగల తండ్రి, గొప్పగల మా నాన్న,
జీవాధిపతి నమ్మకమైన దేవ యేసయ్య, మీకు స్తోత్రములు కృతజ్ఞతార్పు చెల్లించుకుంటున్నాం మా నాయన. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి చక్కగా ప్రభా మరి రాత్రికాల సమయంలో మంచి నిద్రనిచ్చి ఈ నూతన దినంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమందరం ఈ జూమ్ కూడికలో ప్రభా మరి కూడుకొని మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, పూజించడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి అయ్యా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. అయ్యా మీ దాసులందరూ కూడా చేరి వచ్చిన్నారు తండ్రి. మరి మీ నామమును బట్టి తండ్రి మరి మేము స్తుతించే మహాభాగ్యాన్ని ఇచ్చినందుకే ఈ నూతన దినంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, పూజిస్తున్నాం. మరి మీ దాసుని ద్వారా మీరు ఏమి మాట్లాడినా ఉన్నారో ప్రభా మీకు ఎరుకైనది తండ్రి. ఈ కూడికకు మీరు అధ్యక్షత వహించి సహాయం దయచేయమని, మీరు పరిపాలించమని, ముందున్న సమయాన్ని ఈ కార్యక్రమానికి మీరు అధ్యక్షత వహించి తోడు నీడండి. మీరు బ్రతిమలాడుకుంటూ వేడుకుంటూ తినంగా ఆడుకుంటూ మా ప్రభును, మా ప్రియ రక్షకుడును, మీ ప్రియ కుమారుడు, మహాపరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులో అత్యున్నతమైన నామములో స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. బ్రదర్ మరీదాస్ గారు ఒక పల్లవి 2 చరణాలు పాడి వినిపిస్తారు. వందనాలన్నా. వందనాలు బ్రదర్. పాడుకుందాం. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతునో, అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతునో. ఆ ప్రేమ మూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకుందునో. ఆ ప్రేమ మూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకుందుడో. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతునో. రూపస్ గారు వాక్యం అందిస్తారు. కేజే రూపస్ బ్రదర్. ప్రభు నామంలో చేరి వచ్చినటువంటి ప్రియులందరికీ, పరిశుద్ధులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుకోకుండా ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాట్లాడేవాడు ప్రభువే కనుక, మన చేతిలో ఉన్నటువంటి వాక్యము జీవవాక్యం కనుక ఖచ్చితంగా జీవవాక్యము మనలో జీవాన్ని కలగజేస్తుందని నమ్మి నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే నాలో ఉన్నటువంటి ఒక లోతుగా ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎప్పుడు అవరోధాలు వచ్చినా కూడాను ఒక స్టాండ్ బైగా ఉండాలనేటువంటి ఆశను దేవుడు ఈ దినమున వాక్యం చెప్పడం ద్వారా కూడా తీరుస్తున్నాడు. ఒక పాట పాడటంలోనే కాదు, బర్నబాస్ అన్న గారు, తర్వాత ఆయనకు సహకరించేటువంటి పెద్దలు రవి మనోహర్ గారు, అందరూ కూడా ఇలాగున ఎంతో భారంతో బాధ్యత కలిగి చేస్తున్నప్పుడు, ఇలాంటి అవరోధాలు కలిగినప్పుడు ఒక స్టాండ్ బైగా ఉండడం అందరం కూడా సిద్ధంగా ఉంటాం. అయినా సరే ప్రభు ఎందుకో నాకు ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి ఎలాగూ ఇప్పుడు ఈ రోజు దైవ సేవకులు రూఫస్ గారు చెప్పాలి, సరే రూఫస్ గారి బదులు రూఫస్ కుమార్ గారు దేవుడు వాడుకుంటాడని ఆశపడ్డాడేమో. ఈ సందర్భంలో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక తలంపుని మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-6 వచనాలు కలిపి ఉన్నాయి. అది నేను చదువుతున్నాను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అలాగే కిందికి వెళ్తే, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు
ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు క్రీస్తు యేసు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, ఈ యొక్క ప్రాతకాల సమయంలో అయినా మీరు మమ్మల్ని కాపాడి రాత్రంతా భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరోసారి ఉదయకాల సమయంలో అయినా ప్రభా ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ లో ప్రభా మేము కలుసుకోవటానికి మిమ్మల్ని ఆయన తండ్రి పాటలతో మయంపరచడానికి ప్రభా తండ్రి నాయన మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రేమగల తండ్రి దైవజనులు రూఫస్ గారు ప్రభా తండ్రి నాయన తనకున్నటువంటి టెక్నికల్ రీజన్స్ వల్ల ప్రభా జాయిన్ కాలేకపోయినందుకు మేము చింతిస్తున్నాం. ప్రేమగల తండ్రి ఇది మీ చిత్తమని నేను భావిస్తున్నాం ప్రభా. ప్రేమగల తండ్రి నాయన ఉదయకాల సమయంలో మీరు మాతో ఏమీ మాట్లాడాలనుకుంటున్నారు, మాతో ప్రభా తండ్రి మీరు మాట్లాడేటువంటి విషయాలను మా జీవితాల్లో ప్రభా తండ్రి ప్రభావితం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రేమగల తండ్రి ఈ సమయాన్ని మీకు అప్పచెప్పుకుంటూ మీ మెండైనటువంటి ఆత్మ సహాయాన్ని మీరు నాకు దయచేయమని మీ నామమునికి అత్యధికమైనటువంటి స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుందరని ప్రభా తండ్రి ఏ మాత్రము ఎన్నికలైనటువంటి నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామంలో నిన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గారు మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. అందులోను ఈ వాక్యము మధ్యలోంచి మనం చూస్తే మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు చేసినటువంటి ఒక ప్రార్థనను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మనము గతించినటువంటి ధ్యానాలలో జోయల్ అబ్రాహం గారు మాట్లాడుతున్నప్పుడు పౌలు చేసినటువంటి మొదటి ప్రార్థన ఎఫెసీయులకు రాసిన పత్రిక మీ మనోనేత్రములు వెలిగించబడ్డాయి కాబట్టి మీరు ఏ విధంగా ఉండాలి, మీ యొక్క నిరీక్షణ ఆ నిరీక్షలోని మహిమైశ్వర్యం ఎట్టిదో ఆ యొక్క సాత్యం యొక్క గొప్పతనం ఎట్టిదో వాటిని గురించి పౌలు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత రెండవ ప్రార్థన ఇక్కడ చూస్తున్నప్పుడు పౌలు తన ప్రార్థనలో ఫిలిప్పీలను అడ్రస్ చేస్తూ ఫిలిప్పీలను సంబోధిస్తూ తాను ప్రారంభించినటువంటి ఆ మాట దేవుని వాగ్దానంతో కూడినటువంటి ఒక మాటతో ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మనందరి జీవితాల్లో దేవుడు ఒక సత్క్రియను ఆరంభించాడు. అనేక సత్క్రియలు దేవుడు ఆరంభిస్తూనే ఉన్నాడు. నేను ఒకసారి బన్నవాసనతో పంచుకుంటున్నప్పుడు ఈ యొక్క యానివర్సరీ మనం జరుపుకున్నప్పుడు గత సంవత్సరంలో దేవుడు ఏదైతే సత్క్రియను ఆరంభించాడో ఇది క్రీస్తు దినం వరకు కూడా దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి మనం చేసే దేవుని కోసం చేసే పని ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ దృష్టిలో పెట్టుకుంటే క్రీస్తు ఆరంభించాడు ఈ సత్క్రియను, కనుక క్రీస్తు దినం వరకు కూడా దాన్ని కొనసాగిస్తాడు. అలాగే మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుడు ఒక సత్క్రియను ఆరంభించాడు. అదే రక్షణ అనేటువంటి సత్క్రియను మన హృదయాల్లో ఆయన ఉంచాడు. ఒకానొక దినంలో మన యొక్క చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా మన యొక్క జీవితాల్లో ఒక దినం అంటూ ఉంది. ఆ దినాన్న దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనమందరం కూడా మన పాపాలు ఒప్పుకున్నాం. నేను నా పాపాలు ఒప్పుకున్నాను, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా చేసుకొని ఇప్పుడు దేవుని బిడ్డలంగా ఇంత ఉదయకాల సమయాన్ని ఆయన యొక్క మాటలు వినటానికి ఆశ కలిగి మనం వచ్చాం. కాబట్టి పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే దేవుడు ఆ సత్క్రియ మీరు ఆరంభించాడో మనకిచ్చినటువంటి రక్షణను యేసు క్రీస్తు దినము వరకు ఆయన వచ్చేంత వరకు లేదా మనం మరణించేంత వరకు ఎల్లప్పుడూ కూడా దాన్ని కొనసాగించేటువంటి దేవుడు అనేటువంటి గొప్ప వాగ్దానాన్ని పౌలు ప్రస్తావిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు కూడా మీ యొక్క రక్షణను దేవుడు కాపాడుతాడు అని ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం మనకు ఉంది కాబట్టి సరే దేవుడు క్రీస్తు దినం వరకు కూడా మనల్ని కాపాడుతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి మనము మన ఇష్టానుసారంగా మన సొంత నిర్ణయాలు మన జీవితాల్లో వాక్యము లేనటువంటి దినాలు ప్రార్థనలు లేమి ఇలాంటివన్నీ కలిగి ఉంటే దేవుడు దాన్ని కొనసాగిస్తాడు అని ఒకవేళ మనం విశ్వసిస్తే మనం చాలా దురదృష్టవంతుల వారంగా మనము తీర్చబడతాం. అనగా చాలా అవివేకంగా మనకు కనపడుతుంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు అది చూసుకుంటాడు కాబట్టి నేను ఎట్లున్నా పర్వాలేదు అని మనం అనుకుంటే మనం చాలా అవివేకులంగా ప్రవర్తించిన వారంగా ఉంటాం. దేవుడు వాగ్దానాలు ఎందుకు మనకు దయచేస్తాడు? దేవుడు అనేక వాగ్దానాల్ని దాదాపు 8,000 వాగ్దానాల్ని దేవుడు తన గ్రంథమందు లిఖించినట్టుగా మనం చూస్తాం. దేవుడు వాగ్దానాల్ని ఎందుకు రాసి ఉంచాడు? మనకెందుకు అప్పుడప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు మనకు గుర్తుకొస్తాయి, లేదా మనకు పంపినటువంటి వాట్సాప్ మెసేజెస్ లో కానీ వాక్యం చెప్తున్నప్పుడు మనకు అనేకమైనటువంటి వాగ్దానాలు
మన యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కరెక్ట్ గా మనం ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఆదరించేటువంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం దేవుని వాగ్దానాల ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని బలపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు అసలు మొట్టమొదటిగా అసలు దేవుడు వాగ్దానాలను మనకు ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. ఆ పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం. పేతురు ఎప్పుడు చెప్పినా కూడాను ఆయన గుణాతిశయములను బట్టి, మహిమను బట్టి, చెప్పనాశక్యము, మహిమయుక్తమైన సంతోషాన్ని గురించి, వీటన్నిటి గురించి రాస్తున్నట్టుగా మనం చూస్తాం. దాన్ని ఆయన కొనసాగిస్తూ పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. 4వ వచనం కూడా నేను చదువుతాను. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. వారికి కృపయు సమాధానాన్ని ఆయన వారికి అడ్రస్ చేస్తూ మాట్లాడిన తర్వాత ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి, దేవుని యొక్క వాగ్దానాలు దేవుడు మనకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అనే మాటల్ని 4వ వచనంలో చాలా స్పష్టంగా, చాలా సరళమైనటువంటి భాషలో మనకందరికీ అర్థమయ్యేటువంటి రీతిగా పేతురు భక్తుడు రాసినట్టుగా మనం చూస్తాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకు అత్యధికములైనటువంటి వాగ్దానాలు, అమూల్యమైనటువంటి వాగ్దానాలు, మన జీవితాలను ఓదార్చేటువంటి వాగ్దానాల్ని, మన జీవితాల్ని బలపరిచేటువంటి వాగ్దానాల్ని, అనేక వాగ్దానాల ద్వారా మనము శ్రమలలో ఉన్నప్పుడు వాగ్దానాలు, మనం పడిపోయినప్పుడు వాగ్దానాలు, మనము కుంగిపోయినప్పుడు, మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా అన్ని సందర్భాలకు సరిపోయేటువంటి దేవుని వాగ్దానాలు చక్కగా దేవుడు మనకు అనుగ్రహించి ఆ వాగ్దానాలు మనకు అనుగ్రహించాడనే విషయాన్ని పేతురు ధృవీకరించి రాస్తూ మనకు దేవుడు అత్యధికమైనటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. అవి కూడా అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు దేవుడు మన జీవితాలు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు అని రాస్తూ, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు మనకు వాగ్దానములు ఎందుకు అనుగ్రహించాడు అనే మాటల్ని ఎంత చక్కగా సామాన్యమైన భాషలో పేతురు రాస్తూ, దేవుడు అమూల్యమైనటువంటి అత్యధికమైనటువంటి వాగ్దానాన్ని మనకు దేవుడు దయచేశాడు. ఎందుచేత దయచేశాడంటే, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. మనము జీవిస్తున్నటువంటి లోకము భ్రష్టత్వముతో కూడినటువంటి లోకము. మన చుట్టూ కూడా ఎంత భ్రష్టత్వముతో నిండి ఉందో మనం ఆలోచిస్తే, ఒకప్పుడైతే సిటీస్ కి లేదంటే గొప్ప గొప్ప పట్టణాలకి వీటికి పరిమితమైనటువంటి అనేక భ్రష్టమైనటువంటి జీవితాలు, భ్రష్టత్వంతో కూడినటువంటి ఈ యొక్క పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం మూలంగా ఈ యొక్క భ్రష్టత్వం నుంచి తప్పించుకొని, ఈ వాగ్దానం మూలముగా మనము దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ యొక్క వాగ్దానం మూలంగా మనము తప్పించుకోవడానికి మాత్రమే కాదు, ఏ విధంగా అయితే ఆనాడు యోసేపు జీవితంలో మనం చూస్తే ఏ వాగ్దానము లేదు, పాత నిబంధన గ్రంథం లేదు, ధర్మశాస్త్రము లేదు. కానీ పాపము అడ్డు వచ్చినప్పుడు, ఇంత ఘోరమైన దుష్కార్యం నేను చేసి ఎలాగూ నేను పాపము కట్టుకొందును అని పాపము నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తాం. సో అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు చక్కగా మొత్తము బైబిల్ గ్రంథాన్ని మన యొక్క చేతుల్లో పెట్టి, మన యొక్క సొంత భాషలో ఆయన మనకు అనుగ్రహించి, అనేకమైనటువంటి వాగ్దానములు, అనేకమైనటువంటి ఆజ్ఞలు దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని మన విశ్వాస జీవితంలో నడిపిస్తూ వస్తున్నాడు. ప్రతి దినము కూడా ఆయనకు సమీపంగా రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే ఆ మాటని పేతురు రాసినట్టుగా మనం చూస్తాం. వీటి నుంచి మనము తప్పించుకోవాలి. ఈ యొక్క లోక భ్రష్టత్వం నుంచి తప్పించుకోవటానికి దేవుడు మనకు వాగ్దానం అనుగ్రహించాడు. రెండవది, ఈ యొక్క తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు మనము క్రీస్తు యొక్క స్వభావములో పాలివారమయ్యేందుకు ఆయన మనకి వాగ్దానాలు దయచేశాడు. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అనేటువంటి మాట పౌలు 2వ అధ్యాయం 5వ వచనంలో రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు యేసును కలిగినటువంటి ఆ మనస్సుతో ఆయన యొక్క సారూప్యంలోనికి,
ఆయన యొక్క స్వభావంలో మనం కూడా పాలివారం అయ్యేందుకు సమస్త దురాశల నుంచి తప్పించుకొని, భ్రష్టత్వం నుంచి తప్పించుకొని, ఆయన యొక్క స్వరూపములో మనం దినదినము మార్చబడటానికి దేవుడు మనకి వాగ్దానాలు అనుగ్రహించాడు అనేటువంటి మాటని పేతురు భక్తుడు రాసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలన్నిటి ద్వారా మనము చేయవలసినటువంటి, దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞగా మనం చూస్తే, మీరు ఈ లోకము నుంచి, ఈ యొక్క దురాశల నుంచి, ఈ యొక్క మనం ఇంకా శరీరంతో ఉన్నాం కాబట్టి శరీరేచ్ఛల నుంచి, వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఆ వాగ్దానాల్ని క్లెయిమ్ చేసుకొని, వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మనము విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు ఈ వాగ్దానాలు దయచేసాడని పేతురు భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి పౌలు రాస్తున్నప్పుడు ఫిలిప్పీయులకు రాస్తూ దేవుడు వారి గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఒక వాగ్దానంతో కూడినటువంటి ఒక మాట పలికాడు. ఏదైతే సత్క్రియ మీలో దేవుడు ఆరంభించాడో, ప్రభు ఆరంభించాడో, అది క్రీస్తు దినము వరకు ఆయన కొనసాగిస్తాడు. కాబట్టి ఆయన కొనసాగిస్తాడు కదా. కానీ మనం ఎలాగుంటే దేవుడు దాన్ని కొనసాగిస్తూ వస్తాడు. మన సొంత ఆలోచనల వల్ల, లేదంటే మన యొక్క జీవితాల్లో ఏదైనా శోధనల వల్ల మనము పడిపోకుండా నిమిత్తము దేవుడు వాగ్దానం అనుగ్రహించాడు. దేవుడు వాగ్దానం అనుగ్రహించాడు కాబట్టి మన వంతుగా మనం ఏం చేయాలనేటువంటి విషయాలు కూడా పౌలు భక్తుడు అక్కడ కొన్ని వచనాల్లో ఆయన రాసినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా రాసినటువంటి మాట, నేను ఈ మాట చెప్పడానికి సంతోషపడుతున్నాను. 2వ అధ్యాయము 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏంటి క్రీస్తు యేసు కలిగిన మనస్సు అంటే? ఆయన యొక్క దీనత్వాన్ని మనం చూస్తే కింది వచనంలో మనం గమనిస్తాం. ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు, దేవునితో కూడా సమానంగా ఉండినటువంటి వాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడిగా ఉన్నటువంటి యేసు ప్రభువారు 100% మానవుడిగా, 100% దేవుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆయన చేసినటువంటి స్వస్థతలు, ఆయన అనేక మంది, ఆయన ఒక సామాన్య మానవుడిగా ఆయన మనకి పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవచనం మూలంగా ఆయన సమాజ మందిరంలో వెళ్ళినప్పుడు ఆ యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు, నేను బీదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చానటువంటి మాటను మనం చూస్తాం. అనగా అందరికీ కూడా ఆయన యాక్సెసిబుల్ గా ఉన్నట్టుగా మనం చూస్తాం. దీనత్వము అనేటువంటి మాట పేతురు కూడా ఒక మాట రాస్తాడు. అంటే దేవుని సన్నిధిలోనికి మనం ఎప్పుడు వచ్చినా కూడా దీన మనస్సు అనేటువంటి ఒక వస్త్రము ధరించుకొని రావాలి. మనమందరం కూడా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, లేదంటే మంచిగా డ్రెస్ వేసుకొని వెళ్ళాలని అనుకుంటాం. కానీ పేతురు రాస్తున్నటువంటి మాట, మీరు ఒకరినొకరు కూడుకున్నప్పుడు, లేదా ఒకరి యందు ఒకరు మీరు దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోనండి. ఏంటి దీనమైనటువంటి వస్త్రం? ఒకవేళ ఆ వస్త్రాన్ని వస్త్రం మనకు లేకపోతే మనం దిగంబరులుగా వెళ్తున్నామనేటువంటి విషయాన్ని కూడా పేతురు ఇండైరెక్ట్ గా మనకు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ యొక్క దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనం కలిగి ఉండాలని, ఆ దీన మనస్సు అనేటువంటి వస్త్రం ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే, పౌలు చెప్పినట్టుగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకును. అంత మాత్రమే కాకుండా ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతగా తగ్గించుకున్నాడంటే, మనందరి పాపాల నిమిత్తమై మరణం మట్టుకు కూడా తగ్గించుకున్నాడు అనే విషయాన్ని పౌలు రాస్తా ఉన్నాడు. కాబట్టి అవి జ్ఞాపకం చేసుకుంటూ మీరు కూడా యేసు ప్రభువారి కలిగినటువంటి ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. యేసు ప్రభువారు ఆయన సిలువకు వెళ్ళక మునుపు ఆయన చూపినటువంటి దీనత్వం, సర్వెంట్ లీడర్షిప్ అంటాం మనం. అంటే దీనత్వము అంటే మనం అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి మనస్తత్వం. దీనత్వము అంటే మనము ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వి షుడ్ బి గుడ్ లిజనర్స్, బాగా వినేటువంటి వారంగా ఉండాలనేది అది దీనత్వాన్ని సూచిస్తుంది. అలాగే మనం ఏ పని చేసినా కూడాను ఇతరులు మన ద్వారా అభ్యంతర పడకుండా, మనం రికగ్నిషన్ కోరుకోకుండా, నాకు ఒక మెప్పు రావాలి, నన్ను పలానోళ్ళు మెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన లేనటువంటిది దీనత్వంగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆయన పలుకుతున్నటువంటి మాట, యేసు ప్రభు వారు యొక్క మనస్సును మీరును కలిగి ఉండండి. యేసు ప్రభు ఏ విధంగా సిలువకు వెళ్ళక మునుపు ఆయన యొక్క పైబట్టను తీసుకొని నడుముకు కట్టుకొని, తువాలు కట్టుకొని శిష్యుల యొక్క పాదాలన్నింటినీ కూడా కడిగినట్టుగా మనం చూస్తాం. మేము MBA చదివేటప్పుడు మాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీడర్షిప్ అని ఉంటాయి. కొంతమంది అరిస్టోక్రాటిక్ లీడర్షిప్,
అంటే ఎప్పుడు కూడాను ఒకరిని దబాయించి పనులు చేయించుకునేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది కొంచెం ప్రేమగా చెప్పేవారు కొంతమంది ఉంటారు. రకరకాలుగా ఇక నాయకత్వం అంటూ ఉంటుంది. కానీ ఒక నాయకత్వం బైబిల్‌లో నుంచి తీసుకోబడినటువంటి నాయకత్వం అది ఎంబీఏ స్టడీస్‌లో కూడా ఉంచబడింది. అదేంటంటే సర్వెంట్ లీడర్‌షిప్. ఒక సేవకునికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు. అనగా తాను చేసి ఇప్పుడు ఒక ఆఫీస్‌లో ఒక హై అథారిటీ ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన వెళ్తున్నప్పుడు పొరపాటున కింద ఏదైనా పేపర్ ముక్కలు అవి కింద పడుంటే ఆహ్, 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 అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక మేనేజింగ్ డైరెక్టర్ తనకై తాను వంగి అవన్నీ తీస్తూ ఉన్నాడనుకోండి. మిగతా వాళ్ళందరూ గూడా పరిగెత్తుకొని వచ్చి ఆ పనులన్నీ కూడా చేస్తారు. అలాంటి నాయకత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు మనల నుంచి అలాంటి మనస్సు కలిగి ఉండాలని. ఎందుకంటే ప్రభువువారు దాన్ని ఆయన స్వయంగా చూపించి ఒక మాదిరి మనకి ఉంచిపోయాడు. దీనత్వం అంటే ఏంటి అనేటువంటి మాదిరిని ప్రభు ఉంచిపోయాడు. శిష్యుల పాదాల్ని మనం ఒక పాదాలు కడగాలంటే మనం మామూలుగా ఎవరి పాదాలు కూడా మొక్కము గాని, పాదాల్ని కడగేంత వరకు యేసుప్రభువారు శిష్యుల యొక్క పాదాలన్నీ కడిగినట్టుగా అంటే తన యొక్క దీనత్వాన్ని ఆయన దేవుడై ఉండి, ఆయన మానవ శరీరిగా ఈ లోకానికొచ్చి తాను చూపినటువంటి దీనమైనటువంటి ఆ మనస్సుని మీరు కూడా కలిగి ఉండండి. దేవుడైతే మనకిచ్చినటువంటి రక్షణని ఆయన క్రీస్తు దినం వరకు కూడా కొనసాగిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకనగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆయన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా ఆయన మన పట్ల నెరవేర్చే దేవుడుగా ఉంటాడు. ఒక పాట కూడా మనం చూస్తాం. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. ఆ వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చేటువంటి గొప్ప ప్రభువుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు గనక మనము ఎలాగూ జీవించాలి అని పౌలు సెలవిస్తూ యేసుక్రీస్తు కలిగినటువంటి ఆ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. రెండవదిగా హెచ్చరిస్తూ మనమేమి చేయాలి అనంటే 12వ వచనంలో మనం చూస్తే, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. రెండవదిగా చూస్తే దీనత్వాన్ని తర్వాత ఆయన విధేయతను గురించి మాట్లాడుతున్నాడు పౌలు. మనం ఎంత విధేయులమై ఉండాలి అనంటే మీ యొక్క దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను, ఏ రక్షణ అయితే దేవుడు యేసుక్రీస్తు దినం వరకు నేను కొనసాగిస్తానని వాగ్దానం చేశాడో అదే రక్షణను మీరు పోగొట్టుకోకుండా ఉండు నిమిత్తమై దానిని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనండి. అంటే రక్షణ పోతుందా అంటే రక్షణ ఆనందాన్ని కోల్పోయే వారంగా ఉంటున్నాం. మనకు తెలుసు 51వ కీర్తనలో దావీదు పాపము చేసిన తర్వాత ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఆయన తన పాపాన్ని గుర్తించినప్పుడు ఆయన పలికినటువంటి మాట, ప్రభువా నా రక్షణ ఆనందాన్ని నాకు తిరిగా దయచేయి. ఎప్పుడైతే మనము సాతానుకు లొంగిపోతామో, శరీరానికి లొంగిపోతామో, మనము ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోయే వారంగా ఉంటున్నాం. దేవుడు ఇచ్చినటువంటి రక్షణ అయితే ఆయన వాగ్దానం చేసినట్టు చివరి వరకు కొనసాగిస్తాడు. కానీ మన యొక్క సొంత శరీరేచ్ఛలను బట్టి, మన యొక్క సొంత ఆలోచనలు బట్టి మనం పాపంలో పడిపోయినప్పుడు మన యొక్క రక్షణ ఆనందాన్ని మనం కోల్పోతాం. మన శాంతిని మనం కోల్పోతాం. మన సమాధానాన్ని మనం కోల్పోతాం. కాబట్టి ఒక హెచ్చరిక మాటగా పౌలు సెలవిస్తూ మీరు విధేయులై ఉండండి. ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయులై ఉండండి. అనేక చోట్ల కూడా సమూయేలు సౌలుతో ఒక మాట అంటాడు. బలి అర్పించుట కంటే విధేయత చూపడం అనేది చాలా శ్రేష్టమైనది అనేటువంటి మాట కూడా సమూయేలు పలుకుతాడు. కాబట్టి మన జీవితాల్లో దేవునికి బలులు అర్పించడం కంటే కూడా ఆయన ఆజ్ఞలను గైకొనడం, ఆయనకు విధేయత చూపడం అనేది మన జీవితాల్లో ఎంతో విశ్వాసంగా దేవుని యొక్క దైవజనులంగా, సంఘ పెద్దలంగా, పరిచారకులంగా మన యొక్క జీవితాల్లో విధేయత, దేవునికి ఎల్లప్పుడూ కూడా విధేయత అనేది ఎంత ప్రాముఖ్యమైందో పౌలు ఇక్కడ వర్ణిస్తున్నాడు.
మీరు భయముతోను వణకుతోను అనగా ప్రతి దినము కూడా ఆ, ఆ, ఏదైతే రోమా 12లో ఆయన రాస్తాడో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీ యొక్క మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. ప్రతి దినము కూడా ఉదయకాల సమయంలో మన యొక్క మన యొక్క ఆ, దిన జీవితాన్ని ప్రారంభించేటప్పుడు మరొక్కసారి ఆయన పరిశుద్ధాత్మకు మన యొక్క జీవితాలను అర్పించుకొని, ప్రభా ఈ దినమంతయు కూడా నీ యొక్క పరిశుద్ధతలో నన్ను కాపాడు. మనల్ని దేవుడు పిలిచిందే పరిశుద్ధులుగా ఉండేటకే పిలిచాను, కానీ మీరు అపవిత్రులుగా ఉండేటకు పిలవలేదన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని రక్షించింది కూడా మనల్ని పరిశుద్ధంగా జీవించాలని, ఆయన యొక్క పోలికలోనికి దినదినం కూడా మార్చబడాలని ఆయన యొక్క ఆశగా ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట మనం చూస్తే, మీ యొక్క సొంత రక్షణను, ఏ రక్షణ అయితే మీరు పొందుకున్నారో ఆ యొక్క రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోనండి. కాబట్టి పౌలు ఒక వాగ్దానాన్ని, దేవుడు మన పట్ల వాగ్దానాన్ని అనుగ్రహించాడు. దేవునికి దాన్ని బట్టి మనం ఎంతో స్తుతులు చెల్లించబద్దులు అనే అదే సమయంలో మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క రక్షణను మనం భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి అనే విషయాన్ని పౌలు సెలవిస్తున్నాడు. తర్వాత ఇంకొక మాట పౌలు రాసినటువంటి మాట మనకు ఏ విధమైనటువంటి సంఘం పట్ల, ఇతరుల పట్ల ఏ విధమైనటువంటి యాటిట్యూడ్ లేదా వైఖరి కలిగి ఉండాలో మనం చూస్తే 19వ వచనంలో ఆయన తిమోతిని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని, అలాగే ఎపఫ్రోదితును కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మాట్లాడుతున్నటువంటి మాట, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు, గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రి కుమారుడికి ఎలాగో సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. తిమోతిని గురించి రాస్తూ మనకు ఆయన చెప్తున్నటువంటి మాట, పౌలు భక్తులు చెప్తున్నటువంటి మాట, మనము ఇతరుల పట్ల ఎలాగుండాలి, ఇతరుల పట్ల వారి యొక్క అవసరాల పట్ల ఒక సంఘములో ఉన్నప్పుడు వారి పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో ఆయన చెప్తూ, మిమ్మల్ని గురించి నిజంగా చింతించే వారు ఎవరైనా ఉన్నారంటే అది నా దగ్గర ఉన్నటువంటి తిమోతి. ఒక తండ్రికి ఎలాగో సేవ చేయాలో ఆ విధంగా సేవ చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సంఘమును గురించినటువంటి చింత, సంఘములో ఉన్నటువంటి మన యొక్క స్థానిక సంఘములో ఒక్కొక్కరి పేర్లు అన్ని కూడా నాకు ఈ మాట పలుకుతున్నాడంటే ఖచ్చితంగా తిమోతి వెళుతున్నటువంటి స్థానిక సంఘంలో అందరి పేర్లు ఎరిగినట్టు తిమోతిగా మనం చూస్తాం. ప్రతి కుటుంబంలో ఎవరున్నారు, వారి పేర్లు ఏంటి, వారికి ఎంతమంది బిడ్డలు ఉన్నారు, వారు ఏమి చదువుతున్నారు, వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, లేదా వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు అనేటువంటి విషయము సంఘ పెద్దలకి కానీ సంఘ సేవకులకి వారికి ఎంతో ఆ యొక్క చింత వారి జీవితాల్లో నేను చాలా సంఘాలు కూడా చూశాను. మా సంఘంలో కూడా వారు ఎంతగా గమనిస్తూ ఉంటారంటే ఆ వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వారితో వ్యక్తిగతంగా మాట్లాడి ఎవరికైనా సాయం చేయవలసి వస్తే ఖచ్చితంగా కూడా సాయం చేస్తారు. మన యొక్క సంఘాల్లో కూడా అది మనము ఆ యొక్క ఆనవాయితీగా మనము లేదా భారం కలిగి ఆ పరిచయం కూడా మనం చేస్తున్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో కూడా నేను గమనించింది, కేవలం మార్నింగ్ కాన్ఫరెన్స్ కూడా కాకుండా ఒక ఫండ్ ఏర్పాటు చేసి కొంతమంది అవసరాలు తీర్చడానికి మన వంతైన కొలది, మనము చేతనైనంత కొలది మన వంతు సాయం చేయడానికి, అంటే ఒకరి గురించి చింత కలిగి ఉండడం. దేవుడు మనకి ఒక సత్క్రియను ఆరంభించాడు. ఈ సత్క్రియను మనం కూడా కొనసాగించుకోవాలంటే సంఘము పట్ల, ఇతరుల పట్ల, మన యొక్క విశ్వాసాల పట్ల మనము చింత కలిగిన వారమై ఉంటున్నాం. చింత కలిగిన వారంగా ఉండాలని పౌలు మనల నుంచి ఆశపడుతున్నాడు, దేవుడు కూడా ఆశపడుతున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనము యేసుక్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉండటం, అలాగే ఆయనకు ఎల్లప్పుడూ కూడా విధేయత చూపడం, తర్వాత సంఘమును గురించిన చింత ఇతరుల పట్ల. యేసు ప్రభు వారు 10 ఆజ్ఞలన్నింటినీ కుదించి 2 ఆజ్ఞలుగా చేశాడు. అది నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ మాట. నీ తండ్రి అయిన దేవుని నీ యొక్క పూర్ణాత్మతోను, నీ పూర్ణ భక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీవు ఆయన్ని సేవించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని సేవించాలి. మన పొరుగు వారు ఎవరు అన్నప్పుడు దేవుడు ఇచ్చిన, యేసు ప్రభు వారు ఇచ్చిన ఉపమానం కూడా మనం చూస్తాం. మనకు తెలియకపోయినా మన చుట్టూ ఉండేటువంటి వారు క్రైస్తవులే కానక్కర్లేదు, విశ్వాసులే కానక్కర్లేదు, వారి పట్ల మనం చూపించవలసినటువంటి ప్రేమను బట్టి వారిని మనము సంపాదించుకునే వారంగా ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే చాలా మందికి నేను గమనించినప్పుడు నా యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా మంది సమస్యల్లో ఉండి ఎలాగుంటారంటే, వినడానికి ఎవరైనా ఒకరు ఉంటే బాగుండు అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. వారితో కనుక మనం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా
ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక అర్ధ గంట ఒకవేళ మనతో మాట్లాడినా చక్కగా వినగలిగితే వారికి ఉన్నటువంటి ఆనందం అయితే అంత ఇంత కాదు. వి షుడ్ బి గుడ్ లిజనర్స్. మనం ఎప్పుడు కూడా వారి వారి హృదయంలో ఎంత వేదన ఉంటదంటే, నేను ఒకసారి బైబిల్ స్టడీ అయిన తర్వాత రాత్రి 9 గంటలకి ఇంటికి వస్తున్నప్పుడు ఒక ఆంటీ, ఆమె తొందరలో ఉన్నట్టుగా అనిపించింది. ఏంటి అని చెప్పి దగ్గరికెళ్ళి, ఆంటీ ఏంటి ఏదో వరిగా ఉన్నట్టున్నారంటే, నా కుమారుడు వచ్చాడు నాన్న కర్నూలు నుంచి, వాడికి ఇల్లు తెలీదు. వాడు స్టేషన్‌లో ఇప్పుడే దిగాడు తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌కి అంటే, నంబర్ చెప్పండి ఆంటీ అని చెప్పి ఫోన్ చేసి, బాబు పలానా పలానా ఆటో ఎక్కు, లేదంటే పలానా బస్ ఎక్కు, లేదంటే ఆటో ఎక్కావా, ఆటో వాడికి నా ఫోన్ ఇవ్వు అని చెప్పి మాట్లాడినప్పుడు కాసేపటికి చక్కగా త్రోవ తెలుసుకొని వచ్చిన తర్వాత ఆమె వాడిని ఇంటికి పంపించి, నాయనా నిన్ను చూస్తుంటే నా బాధలన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది అని అంటే, చెప్పుకోండి ఆంటీ చెప్పండి అంటే అర్ధగంట ఆమె వేదనంతా కూడా చెప్పుకుంటూ వచ్చింది. తన యొక్క కర్నూలులో ఉంటది. తను క్యాథలిక్ ఫెలోషిప్ వెళ్తది. ఆహ్, ఆహ్, రెడ్డి కుటుంబంలో పుట్టి ఆమెకు చానా భక్తి. ఆమె చెప్పుకున్నటువంటి బాధలు ఎలా ఉన్నాయంటే, కుమారులకు తెలియకుండా కుటుంబం కోసమే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింది. అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టింది. అదైతే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు కుమారులకు కూడా తెలీదు. ఇవన్నీ కూడా నన్ను వేధిస్తున్నాయి నాన్న. మీ అంకుల్ చనిపోయారు. అంకుల్ వచ్చి ఇచ్చేటువంటి ఆ పెన్షన్ కూడా నేను వడ్డీలు కట్టడానికే సరిపోతుందన్నప్పుడు, వారింటికెళ్ళి ప్రార్థన చేసి, "ఏం పర్వాలేదు ఆంటీ" అని సంఘాన్ని నడిపించినప్పుడు, సంఘంలో చాలా బలం పొంది, తాను కూడా మారుమనసు పొందింది. కర్నూలులో ఉంటారావిడ, నిర్మల ఆంటీ అని చెప్పి. అంటే వాళ్ళకేంటంటే, కనీసం వినేటువంటి వ్యక్తి ఒకరుంటే, అంటే ఇతరుల గురించి అంటే ఇతరులను పొరుగు వారిని ప్రేమించడం అంటే మనము ధన సహాయం చేయాలని దాని యొక్క ఉద్దేశ్యం కాదు. మన దగ్గర ఉంటే మనం చేయొచ్చు కానీ వారి యొక్క అవసరాలలో పాలు పొందడం, కనీసం వాళ్ళ బాధలు చెప్తే మనము వినగలిగేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? వారికి ఎంత ఊరట లభిస్తుందంటే వారికి ఉన్నటువంటి ఆనందం అంతా ఇంత కాదు. ఆమె తర్వాత ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్పాను. కావలిస్తే నేను ఫోన్ చేసి మాట్లాడతానంటీ మీ కుమారులతో. మీకోసం మీ అమ్మ ఎంత కష్టపడిందని. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే కుమారులకు తెలిసిపోయింది. కుమారులు ఫస్ట్ బాధపడినా కూడా మొత్తం అంతా అప్పంతా మొత్తం తీర్చేసి, కనీసం ఆమె నేనైనా ఫోన్ చేయను గానీ, కనీసం 10 దినాలకి, 15 దినాలకి ఫోన్ చేసి, నాన్న నువ్వు ఎట్లా పరిచయమయ్యావో. ఇది దేవుని మహిమార్థమై ఈ యొక్క మాట చెప్తున్నాను ప్రియులారా. ఇది గొప్ప కోసం చెప్పట్లేదు గానీ, అంటే ఇతరుల యొక్క వాళ్ళ యొక్క హృదయాల్లో ఏముంటది? చాలా వృద్ధులుగా ఉన్నటువంటి వారు. నాతో మాట్లాడేవారు చాలా వృద్ధులుగా ఉండేటువంటి వారే ఎక్కువగా మాట్లాడతారు. మా అక్క వాళ్ళు దాదాపు వాళ్ళకి 70 సంవత్సరాలు నాతో మాట్లాడితే అర్ధగంట మాట్లాడతారు. నేను ఊకొడుతూనే ఉంటాను. అంటే వాళ్ళకదొక సంతృప్తి. ఆ వృద్ధాప్యంలో వినేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి. కాబట్టి ఇతరులను ప్రేమించటం అనే మాటని పౌలు సెలవిస్తున్నాడు. మిమ్మల్ని గురించి చింతించేవాడు తిమోతి లాంటి వ్యక్తి తప్ప ఇంకెవ్వరు లేరు. అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలని, ఇతరులను మనము మన యొక్క పొరుగు వారిని పట్ల మనకున్నటువంటి వైఖరి అనగా వారికి ఒక వాక్యం ఉంటది. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందగోరు వాని యొద్ద నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవద్దని. మనకేదైనా మేలు చేయడానికి మనకు చేతనైతే ఖచ్చితంగా ఆ మేలు మనం ఖచ్చితంగా చేసి తీరాలి అని వాక్యం మనకు చెప్తోంది. కాబట్టి ఇతరులకు మేలు చేసే వారంగా, ఇతరుల యొక్క బాధల్లో మనము చింత కలిగిన వారంగా ఉండాలని దేవుని యొక్క మాటగా మనం చూస్తాం. కాబట్టి అదే సమయంలో కింద ఎపఫ్రోదితు గురించి కూడా మాట్లాడుతూ పౌలు ఈ పత్రిక రాసినప్పుడు తన యొక్క రెండవ మిషనరీ యాత్రలో తాను ఖైదీ నుంచి ఈ యొక్క తన చెరసాలలో నుంచి ఈ యొక్క మాటలు రాస్తున్నాడు. అప్పుడు ఫిలిప్పీ సంఘము పౌలుని ఎంతగానో ప్రేమించి ఆయనకు అవసరమైనటువంటి ధనాన్ని, ఆయనకు అవసరమైనటువంటి వస్తువులు ఈ యొక్క ఎపఫ్రోదితు ద్వారా పంపినప్పుడు ఆయన చాలా సంతోషించి వారికి ఈ పత్రికను రాసిన తర్వాత ఈ పత్రికను ఆ ఎపఫ్రోదితు ద్వారానే ఇచ్చి పంపించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఎపఫ్రోదితు తన దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా సిక్ అయ్యాడు ఆ విషయాలన్నీ కూడా రాస్తూ 26వ వచనంలో రెండవ అధ్యాయం, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనక అతడు మిమ్మల్ని అందరినీ కూడా మిగులు ఆపేక్ష గలవాడే విచారపడుచుండెను. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అంత దూరం నుంచి ఫిలిప్పీ సంఘం నుంచి వచ్చి పౌలుని ఆదరించడం మాత్రమే కాకుండా పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే మిమ్మల్ని అందరినీ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచున్నాడు. తిరిగా మన సంఘాన్ని మీ సంఘానికి మరి తిరిగి రావాలని, ఇక్కడ విషయాలు అక్కడ మీతో పంచుకోవాలని చాలా విచారపడుతున్నాడు. అతను రోగి అయి చావునకు సిద్ధమైండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్ను కనికరించెను.
తన యొక్క తోటి యోధుడు, ఒక సహోదరుడు, ఒక బ్రదర్ తన దగ్గరకు వచ్చినప్పుడు తాను పొందినటువంటి వేదన, పౌలు పొందినటువంటి వేదన మనం చూస్తే ఎప్పుడు బాగవుతాడని చక్కగా అతను బాగైన తర్వాత వారి దగ్గరికి ఇది తిరిగా పంపించినట్టుగా మనం చూస్తాం. ఆ కింద మాటలు మనం చూస్తే, మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతను తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక పని నిమిత్తము చావునకు సిద్ధమైండను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకుని అట్టి వారిని గణపరచుడి. కాబట్టి ఇలాంటి సహోదరులు మన యొక్క సంఘాల్లో ఉండడం మనకు చాలా ఆశీర్వాదకరం. చివరి ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఇవన్నీ జరిగేటువంటి క్రమంలో మనకు శ్రమలు రావా అంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. మనకు జీవితంలో శ్రమలు నాకు లేవు, నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా జీవితం చాలా చాలా సాఫీగా కొనసాగిపోతుందంటే మన రక్షణని మనం డౌట్ పడాల్సి వస్తుంది. ఎందుకనగా ప్రభువారే సెలవిచ్చారు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి మనకు విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో, ఈ యొక్క నేపథ్యంలో అనేకమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు ఎదురవుతాయి ఖచ్చితంగా. వాటి గురించినటువంటి చింత మనకు ఎంతగానో ఎక్కువగా ఉంటుంది. మనము దేవదానం అంకుల్ చింతన గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు. చింత అనేది సైకలాజికల్ గా ఏ విధంగా దారితీస్తుంది, చింత నుంచి డిప్రెషన్ నుంచి బీపీలు పెంచుకొని, షుగర్లు పెంచుకొని, ఎంత చింత ఇది లోకంలోకైతే సరిపోతుంది, కానీ దేవుని బిడ్డలుగా మనము చింతపడినటువంటి అవసరం లేదు. మార్తా గురించినటువంటి ఆ యొక్క చింతన గురించి అంకుల్ చెప్తూ ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చారు. చింత మనల్ని భయాన్ని పుట్టించి, భయం అనేది చాలా డేంజరస్ వీళ్ళ. భయపడితే మనము సరైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోలేము. అంచేత ప్రభువు చెప్పినటువంటి మాట భయపడకుడి 365 సార్లు రోజు ఉదయాన్నే ఎప్పుడు కావాల్సి అప్పుడు భయపడొద్దు అని ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానం మూలంగా మనం ఏమి చేయాలో కూడా పేతురు రాశాడు. ఈ లోకంలో మన విశ్వాస యాత్రలో మనం యొక్క దురాశలన్నింటినీ కూడా జయించుకోవడానికి దేవుడు మనకి వాగ్దానాన్ని దయచేశాడు. కాబట్టి చింతన గురించి మనం చూస్తే మనకు శ్రమల గుండా వెళ్తాం. ఖచ్చితంగా మన జీవితాలు అనేకమైనటువంటి అపజయాలు ఒకవేళ ఎదుర్కోవచ్చు, కానీ వాటి గురించి పౌలు రాస్తూ 4వ అధ్యాయం 5వ వచనంలో, మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. మీ యొక్క సహనాన్ని ఇతరులకు తెలియచేయండి. మీకు ఎన్ని శ్రమలు వచ్చినా, మీకు ఎన్ని నిందలు వచ్చినా మీరు సహించండి అంటూ దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. మీరు దేనిని గురించి చింతపడకండి. దేనిని గురించి అంటే ఇంకా దేని గురించి, అది ఏ విషయమైనా సరే మీరు చింతపడినటువంటి అవసరం లేదు. మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు ఆ చింతలన్నీ పోతాయా? ఆ చింతలన్నిటికీ దేవుడు సమాధానం ఇస్తాడా? ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి దేవుడు నీకు వెంటనే డబ్బు పంపిస్తాడా? లేదంటే మీరు పొందినటువంటి శ్రమల నుంచి వెంటనే విడిపిస్తాడంటే అంతకంటే మించినటువంటి వాగ్దానాన్ని అక్కడ రాస్తున్నాడు పౌలు. అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క మన యొక్క చింతను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేస్తామో అప్పుడు దేవుడు చేసేటువంటి పని ఏంటంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎప్పుడైతే మన యొక్క చింతను ప్రభు దగ్గరకు తీసుకెళ్తామో దేవుడు ఇచ్చేటువంటి ఆ చింతలో నుంచి దేవుడు మానవ జ్ఞానానికి మించినటువంటి ఆ యొక్క సమాధానము, శాంతి, నెమ్మది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండుననేటువంటి ఒక గొప్ప వాగ్దానంతో మొదలుపెట్టి వాగ్దానంతో ముగింపు పలకాలని నేను ఆశపడుతున్నాను. మన యొక్క జీవితంలో ఏ విధంగా మన యొక్క విశ్వాస యాత్రను మనం కొనసాగించాలి? మన యొక్క వాగ్దానాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? దేవుడు వాగ్దానం దయచేశాడు కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించొచ్చా? ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన చూసుకుంటాడు అనడానికి లేదు. కానీ మనము ఆయన కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. అదే సమయంలో మన యొక్క విధేయతను మనం చూపుతూ మన సొంత రక్షణను భయముతో వణుకుతో మనం ఈ యొక్క లోకంలో కొనసాగిస్తూ జీవించాలి. తర్వాత ఏ విధంగా అయితే తిమోతి ఒక ఉదాహరణగా మాదిరిగా ఉన్నాడో, ఇతరుల గురించినటువంటి చింత కలిగిన వారంగా, వారి అవసరాల్లో పాలు పొందేటువంటి వారంగా, వాళ్ళకి ఊరటనిచ్చే వారంగా, మనల్ని చూడగానే ఈ బ్రదర్ చెప్తే చాలు, చెప్పుకుంటే చాలు, తీర్చే తర్వాత సంగతి, కానీ అట్లాంటి అవైలబుల్ గా. అందుకని ఒక ఫ్రేజ్ ఉంటది, గాడ్ విల్ నాట్ సీ యువర్ ఎబిలిటీస్ బట్ గాడ్ విల్ సీ యువర్ అవైలబిలిటీ.
దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు చూడు కానీ నువ్వెంత అవైలబుల్ గా అందుబాటులో ఉన్నావు. ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ లో కూడా మనము ఎంత అందుబాటులో అన్ని విషయాల్లో మనం దగ్గరగా ఉన్నాం. మనకు శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు, కానీ మన అవైలబిలిటీ మోర్ దెన్ అవర్ ఎబిలిటీస్, గాడ్ సీజ్ అవర్ అవైలబిలిటీ. ప్రతి విషయంలో, అది సంఘంలోనైనా ఒక సమస్య వచ్చినా కూడా మనం అవైలబుల్ గా ఉండడం అనేది ప్రభుకి ఇష్టమైనటువంటి కార్యంగా మనం చూస్తాం. మనం అవైలబుల్ గా ఉండి, ఓకే ఈ బ్రదర్ ఉంటే, తిమోతి లాగా మన గురించి చింతించేటువంటి బ్రదర్, లేదంటే మనకి చింతించేటువంటి దైవ సేవకుడు ఈ సోదరునికి చెప్పుకుంటే ఆయనకి ఎంత ఊరట లభిస్తుందంటే, మనము తీర్చము, మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మనం చేస్తాం, కానీ వారికి వచ్చేటువంటి నెమ్మది, సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడంటే మాట మనం గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దీంతో నేను ముగిస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నడిపిస్తున్నటువంటి రవి మనోహర్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నటువంటి బర్నమాసంగకి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరునికి, పరిశుద్ధులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. బన్వాస్ బ్రదర్ పిలువగానే నియమించింది రూపస్ గారు సేవకులు అన్నారు. నేను రాసుకున్నది కేజే రూపస్ గారిని రాసుకున్నా, అది అట్లే నెరవేరింది. అదే అదే మంచిది. దేవుని మహాకృపను బట్టి 4520 రోజున చక్కని సందేశాన్ని దేవుడు తన దాసుని ద్వారా వినిపించారు. ముఖ్యంగా వాగ్దానాల గురించి. మరి కొన్ని సంఘాలు నెలకు సంవత్సరానికి ఒక వాగ్దానం తీసుకుని ఆ సంవత్సరం అంతా అదే అనుకుంటున్నారు. కానీ బ్రదర్ చెప్పినట్లు 8000 వాగ్దానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరొక మాట చెప్పారు, అబిలిటీ, అవైలబిలిటీ. బ్రదర్కి అబిలిటీస్ చాలా ఉన్నాయి, అవైలబిలిటీ కూడా దేవుడు ఈరోజు మనకు అనుగురించిన రీతిని దేవుని స్తుతిస్తున్నాం. చక్కని సందేశం మనకు అందించినప్పుడు దేవుని స్తుతిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ప్రార్థన ప్రారంభించిన వారు, అలాగనే పాటలు ఇద్దరు పాడారు కదా. మరియదాస్ బ్రదరు, ఎలిషాబాబు గారు అవైలబిలిటీలో మనకు అవైలబుల్ అయ్యారు. అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ప్రార్థన చేసిన వారు, పాటలు పాడిన వారిని బట్టి దేవుని స్తోత్రములు. మరి వాక్యమును అందించిన మన బ్రదర్ రూపస్ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. కరుణా సంపన్నుడా, జీవంగల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు కేజే రూపసలను బలపరిచి మీరు అందించిన మాటలకే మీ నామాన్ని స్తుతిస్తున్నాం. అలాగే కర్నూలు ప్రభుదాస్ అన్న ఈ దినం కంఠాభ్యాసం చేయించుకుంటుండగా సహాయం చేయండి. ఆసక్తితో వాక్యాన్ని విన్న మా ప్రియులను మీరు నిండారా దీవించండి. ఈ వాక్యాన్ని మా హృదయాలు భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. నడిపించిన మీ దాసుని మట్టు కూడా మీద మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మళ్ళీ బన్బాస్ బ్రదర్ కి అప్పగిస్తున్నాను సమయాన్ని. వారు ప్రకటన చేసి కూడికి ముగిస్తారు.